హాయ్ అండి. హాయ్. నిన్న అక్కినేని అఖిల్కి ఎంగేజ్మెంట్ జరిగింది తెలుసు కదా. చూడలేదండి బట్ ఓకే. యా. సో అఖిల్కి నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి జైనబ్ అనమాట. ఓకే. వీళ్ళంతా తను ముంబైలో సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు బయట వినిపిస్తున్న ఒక న్యూస్ ఏంటంటే అఖిల్ కంటే అమ్మాయి 9 years పెద్దది. సో తనకి 39 years, అఖిల్కి వచ్చేసి 31 years. సో అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు నాగ చైతన్య శోభిత ఏదో పెళ్లి పనుల్లో ఉన్నారు కదా, మరి మరి ఎంగేజ్మెంట్ ఏంటి మధ్యలో మరి సడన్ గా అయింది నిన్న. అంటే రీజన్ ఏంటి? సంథింగ్ ఏమన్నా జరిగిందా ఏంది మరి? లేదు అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో అంతా మేము చూస్తున్నాం కదా, మ్యారేజ్ అని చూపిస్తున్నారు కదా. మ్యారేజ్ అన్నప్పుడు మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఉండాలి కదా. బట్ టాపిక్ నేను చెప్తున్నాను, ఇది కంప్లీట్ కాకముందు ఇది తీయడం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళకి ఏందో తెలియదు కానీ ఒకదాని ఇంకా ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో వాళ్ళ మ్యారేజ్ అయితే కావాలి ఫస్ట్. వాళ్ళ మ్యారేజ్ అయ్యాకనే ఎంగేజ్మెంట్ చేస్తారు. మరి ఎంగేజ్మెంట్ అయ్యిందా? ఎంగేజ్మెంట్ నిన్న అయ్యింది. నిన్న చేసేసారు. సో ప్రేమకి వయసుకి సంబంధం లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. అఖిల్ను చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్దే ఎంగేజ్మెంట్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడైనా మ్యారేజ్ చేసుకొని బాగుంటే లైఫ్ బాగుంటుందని నా ఒపీనియన్. అంతే చెప్పదలుచుకుంది. ఓకే. అంటే ఈ ఏజ్ మ్యాటర్ అనేది డజంట్ మ్యాటరా? మ్యాటరే కాదండి. ఎందుకంటే అదర్ కంట్రీస్ వాళ్ళు చేసుకుంటారు, ఉంటారు, చేస్తారు. సో అంటే అదర్ కంట్రీస్ చేసుకుంటున్నారు అని కాదు కానీ 9 years పెద్ద డిఫరెంట్ అని ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంది కాబట్టి 9 years ఏంది, 15 years అయినా కూడా ఆ అబ్బాయి బాగా చూసుకోగలడు. ఇంకొకటి వాళ్ళకి చూసుకోలేనంత ఆస్తి ఉంది బట్ ప్రాబ్లం లేదు కాబట్టి కంపల్సరీ చేసుకోవచ్చు. ప్రేమకి ఏజ్తో సంబంధం లేదు. ప్రతి సినిమాలోనూ మామూలుగా అంటుంటారు 1 year 2 year నేను పెద్ద నేను చిన్న అది అంటుంటారు కానీ నాకు తెలిసి అయితే ప్రేమకి ఏజ్కి సంబంధం లేదు. ఇప్పుడు ప్రేమ అంటే మ్యాక్సిమం ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ లవ్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ లవ్. అదే ఇప్పుడు ఎంగేజ్మెంట్ టాపిక్ చెప్పారు కానీ ప్రతి అమ్మని ప్రేమిస్తాం, అక్కని ప్రేమిస్తాం, ఒక అన్నని ప్రేమిస్తాం, ఫ్రెండ్ని ప్రేమిస్తాం. మన ఫ్రెండ్ మనం ప్రేమిస్తాం కాబట్టి వాడు మనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు. 4 friends ఉంటారు, 4 అందరూ ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు మనకి బెస్ట్ ఫ్రెండ్. అదొక ప్రేమ. సో అలా ఉంటుంది. సో ఏజీ పరంగా అయితే నాకేం ప్రాబ్లం లేదు, హ్యాపీ. కాకపోతే చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. ఇంకా నెగిటివ్గా అలా ఇలా ఏం తెచ్చుకోకుండా రూమర్స్ ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అక్క. పేరు? అనిల్. నిన్న అఖినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది తెలుసా? ఎలా ఉంది పేరు చూడడానికి? ఓకే అక్క, కాకపోతే ఆ ఏజ్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అంతే. చూడడానికి అయితే పేరే ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఇంకా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నా ఓకే అనుకుంటారు. మన అలాంటి నార్మల్ పీపుల్స్కి ఏజ్ అనేది చెక్ చేస్తారు పేరెంట్స్. సో నాగార్జున గారు చెక్ చేస్తారు లేదో తెలీదు. సో అది ఓకే. అంటే కామన్గా చూసుకుంటే ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. అమ్మాయికి ఎప్పుడైనా కానీ తక్కువ ఉంటేనే అబ్బాయి అనేవాడు ఎదుగుతాడని చెప్పి మన పూర్వీకులు చెప్పేది. నాకైతే తెలియదు, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. సో వాళ్ళు చెప్పడమే అది విన్నానే తప్ప నాకు తెలియదు కదా. సో ఆ కంపేర్తో చేసుకుంటే అమ్మాయికి తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక 9 years 8.5 years ఎక్కువ ఉంది ఎవరికి? అమ్మాయికి. సో అది అమ్మాయికి తక్కువ ఉండాలి, నిఖిల్ గారికి ఎక్కువ ఉంటే ఓకే, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏమైనా డిస్టెన్స్ వచ్చి విడిపోయి అలాంటివి ఆల్రెడీ ఇంతకుముందు నాగ చైతన్య విషయంలో జరిగింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా అఖిల్ విషయంలో ఇలా ఏమన్నా జరుగుతుందా అనుకోవచ్చా? అట్లా చెప్పలేము అక్క, అది వాళ్ళ పర్సనల్స్ అవి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమంతకి ఎవరు సమంత వాళ్ళ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్సనల్స్ మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. నాకైతే అంతకు తెలియదు అక్క. కానీ వీళ్ళు చూసేదానికి ఓకే పర్ఫెక్ట్. ఆ ఏజ్ గ్యాప్ కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేం, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. థ్యాంక్ యూ.